20 సంవత్సరాలు 25 సంవత్సరాలు చెప్పలేదు, 30 సంవత్సరాలు కూడా కావచ్చు నేను రాజకీయం చేస్తాను. ఎందుకంటే నాకు రిటైర్మెంట్ లేదు, నేను రిటైర్ కాను. నాకు రిటైర్మెంట్ లేదు, నేను రిటైర్ కాను. వస్తూ ఉంటారు పోతా ఉంటారు అంతా, కానీ నేను ఇక్కడే ఉంటా. కాబట్టి నిర్భయంగా చెప్తూ ఉన్న రాజకీయాలు చేయండి, జనసేన పార్టీకి మద్దతు తెలపండి. ఎందుకంటే ఇంత వేలాది మంది వచ్చి ఈరోజు ఇబ్బంది ఉంది. ఇప్పుడు చిన్నూరుకే కాకుండా ఎన్నో మందికి ఇబ్బంది పడుతుంది. తప్పకుండా చిన్నూరు బ్రిడ్జిని కట్టించేందుకు నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పేసి ఈ సమావేశంలో చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎంతో మందికి ఈ సవాలు లేదని చెప్పారు, ఇల్లు లేదని చెప్పారు. అమ్మ ఒకటే చెప్తా ఉన్నాను, మహిళలు ఆడపడుతున్నారు, ఆడపిల్లలకి ఉన్నారు. ఇదంతా కూడా వచ్చే మార్చి ఏప్రిల్లో ప్రతి ఒక్కరికి మళ్ళీ కూడా కొత్త ఇల్లు వస్తాయి. దాదాపుగా 4 లక్షల రూపాయలు ఓ ఇంటికి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టాం. ఆ మాట ప్రకారం 4 లక్షల రూపాయలు ఇల్లు వస్తాయి. తప్పకుండా మార్చి ఏప్రిల్లో మీ యొక్క 8వ వార్డు 9వ వార్డు చిన్నూరు పిల్లలంతా కూడా అప్లై చేసుకోండి. తప్పకుండా మీరంతా కూడా నేను చెప్తా ఉన్నాం, శ్యామ్ దుర్గమ్మ చెప్తా ఉన్నాం, రాజా అంతా కూడా మీరు ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఇంటి స్థలం లేదు, అన్ని కూడా మీరంతా కూడా అందరినీ కూడా అడగండి, ఇంటింటికి వెళ్ళండి, ఏ సమస్య ఉన్నాయో తెలుసుకోండి, అందరికీ లిపిద్దాం, రాజకీయాలకు అతీతం చేద్దాం, మనం కొత్త ఒరవడి సృష్టిద్దాం. ధర్మంలో ఒకటే నాకు రాజకీయాలు చేసేటప్పుడే రాజకీయాలు అంట, ఎలక్షన్లు వచ్చినప్పుడే మేలైన ప్రభుత్వం ఉండాలి, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చేసే ప్రభుత్వం ఉండాలి అని ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్లు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన తెలుగుదేశం, జనసేన, బీజేపీని 3 ఏకదాటిని తెచ్చి ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చి కూడా ప్రభుత్వం అధికారం ఇచ్చారు. అటువంటి వ్యక్తికి మనం ఆశీర్వదించాలి. అటువంటి వ్యక్తిని ఇంకా మహోన్నతమైనటువంటి అంటే ఎంతో పెద్ద పదవి తీసుకుని మనమంతా దృష్టిగా చెప్పేసి కోరుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం అంది. ఈ రోజు సత్యకుమార్ గారు ఎమ్మెల్యే, సత్యకుమార్ మంత్రి వాళ్ళు, మనం ఆయనతో ధర్మాలను అభివృద్ధి చేసుకున్నాం, మన వార్డును డెవలప్ చేసుకున్నాం, మన పల్లెలను డెవలప్ చేసుకున్నాం. మీకు ఉన్నటువంటి కోరిక మంచిదే, తప్పులే దాంట్లో. కానీ ఎవరికి టికెట్ వచ్చినా మనం కూటమిలో వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఒకటే చెప్తాను, నాకు పదవి వచ్చినా రాకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా ధర్మవరం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను నేను. అది కూడా ఎన్నాళ్ళు, అన్ని రోజులు, ఇన్ని రోజులు కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు నాకు రిటైర్మెంట్ లేదు. ధర్మవరం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను. నాకు ఎందుకయ్యా రిటైర్మెంట్, రాజకీయాలకు ఎందుకయ్యా రిటైర్మెంట్, రాజకీయాలకి అలసట ఏమంటుందయ్యా, ప్రజాసేవ చేసేందుకు ఎందుకు అలసిపోయే మనస్తత్వమే కాదు. బ్రతికి నన్నాళ్ళు రాజకీయం చేస్తా, బ్రతికి నన్నాళ్ళు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. కొన్ని రోజులు రెస్ట్ అంటే ఒకటే ఉంటుంది, అవి నేను సోషల్ యాక్టివిటీకి వస్తాను, అంతేగాని రెస్ట్ ఉండవు. ఇది కాకుండా అది తెచ్చుకుంటా, అది కాకుండా ఇది తెచ్చుకుంటా. గతంలో 5 ఏళ్ళు బెస్ట్ ఇచ్చా, ఏం చేసినా 5,000 కుటుంబాలకు దాదాపు పెళ్ళలు చేశా, పేదలు సాయం చేశా. అదే నాకు రెస్ట్ అంటే ఇటైతే అటు ఇటు ఏదైనా ప్రజాసేవ నేను చేసే జీవితం అంతా. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. గతంలో చేశా, మళ్ళీ ముఖ్యంగా ఎందుకంటే ఎన్నో వేల కుటుంబాలకు వివాహాలు జరిపించారు. మళ్ళీ కూడా మొదలు పెడతాం, తొందరలోనే మళ్ళీ కూడా సోషల్ యాక్టివిటీస్ మొదలు పెడతాం. సోషల్ యాక్టివిటీస్ తరగా అంటే ప్రభుత్వం నుంచి చేసే లబ్ధే కాకుండా, ప్రభుత్వ పథకాలే కాకుండా, ప్రభుత్వం చేసే అభివృద్ధి కాకుండా వ్యక్తిగతంగా కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను నేను ఈ వేదిక ద్వారా మళ్ళీ కూడా సోషల్ యాక్టివిటీస్ మొదలు పెడతాం. రాజకీయాలు చేసినంత వరకు పవన్ కళ్యాణ్ తోనే ఉంటా, జనసేన పార్టీలో ఉంటా. ఎందుకంటే నేను చూసినటువంటి అద్భుతమైనటువంటి నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అటువంటి నాయకుని నాయకత్వంలో పని చేయాలని చెప్పేసి నేను గర్వపడుతూ ఉంటాను, పని చేస్తున్నందుకు గర్వపడుతూ ఉంటా. కాబట్టి ఎప్పుడు కూడా నా జీవితం జనసేన పార్టీకి ధర్మవరం ప్రజలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎంతో మంది యువత కూడా చెప్తా ఉన్నాను, తప్పకుండా మేము చేయవలసింది చేయలేకపోతున్నాం కూడా. తప్పకుండా భవిష్యత్తులో యువకుల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం ప్రత్యేక స్కీములు తీసుకొస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క యువతను ఆదుకుంటే ఖచ్చితంగా కృషి చేస్తాం. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా నేను మాత్రం రాజకీయాలకు అతీతంగా ఉంటాను. ఎందుకంటే ఎలక్షన్లో మాత్రమే రాజకీయాలు చేస్తా, ఎలక్షన్లో మాత్రమే రాజకీయాలు మాట్లాడతా. ప్రజలతో మాత్రం రాజకీయాలకు సంబంధమే లేదు. ఎందుకు లేదంటే నా ఊరి ప్రజలు, నా ఊరి వాళ్ళు, నా ధర్మవరం వాళ్ళు అంతా కూడా మనం అంతా ఒక్కటే. కాబట్టి రాజకీయాలు పక్కన పెడతా అని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తూ, ఎవరు వచ్చినా
తలుపు తట్టండి, ఏ పనున్నా రండి, తప్పకుండా నాకు ఎంతవరకు చేతనైతుందో ఏమైతే చేయగలుగుతాడో ఆ కృషి చేస్తా మిమ్మల్ని ఆడుకుంటామని చెప్పేసి సభాపతంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజు వైసీపీ నుంచి వైసీపీ నుంచి జనసేన పార్టీ చెప్పినటువంటి వందలాది మంది కార్యకర్తలకు, మహిళా మండలను కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ప్రసాద్ గారు, తండ్రి ప్రసాద్, జీ పురుషోత్తం, మల్లికార్జున, అధికారి